నమస్కారం. ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు మీ మనసులో వచ్చే చివరి ఆలోచన ఏది? ఆఫీస్ టెన్షనా, డబ్బుల సమస్యలా, లేక మనుషుల మోసమా? ఫోన్ స్క్రోల్ చేస్తూ, ఓవర్ థింకింగ్తో చాలామంది నిద్రలోకి జారుకుంటారు. కానీ మీకు తెలుసా, నిద్రకు ముందు ఉండే ఆ చివరి 5 నిమిషాలు మీ రేపటి రోజును డిజైన్ చేస్తాయి. మరి కేవలం 21 రోజుల్లో మీ జీవితాన్ని రివర్స్ చేయడానికి ఏం చేయాలి? ఈ వీడియో చివరి వరకు చూడండి. మన పెద్దలు చెప్పిన మాట యద్భావం తద్భవతి, అంటే మన భావమే మన భవిష్యత్తు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 8వ అధ్యాయం 6వ శ్లోకంలో ఇలా చెప్పాడు: యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేబరం. అంటే మనిషి చివరి క్షణంలో ఏ భావంతో ఉంటాడో ఆ భావమే అతని తదుపరి జన్మను నిర్ణయిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ జడభరతుడు. అతను జీవితం చివరి క్షణంలో దైవాన్ని కాక తాను పెంచుకున్న జింక గురించి ఆలోచించాడు. ఆ ఒక్క చివరి ఆలోచనే అతని తదుపరి జన్మను మార్చేసింది. జీవితాంతంలోని చివరి ఆలోచన జన్మను మార్చగలిగితే, ప్రతిరోజు చివరిలో చేసే ఆలోచన మన రేపటి రోజును మార్చకుండా ఉండదు. రోజు ముగింపు నిజానికి కొత్త రోజు ఆరంభం. నిద్రలోకి జారుకునే క్షణంలో మన మెదడు తీటా స్టేట్ లోకి వెళ్తుంది. ఈ సమయంలో సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా ఓపెన్ అవుతుంది. మీరు అనుకునే భావాన్ని అది నిజమని నమ్ముతుంది. మీరు కష్టం గురించి ఆలోచిస్తే అది మరిన్ని కష్టాలను ఆకర్షిస్తుంది. మీరు శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం గురించి ఆలోచిస్తే అవే మీ వైపు వస్తాయి. మరి ఈ రోజు రాత్రి నుంచి మనం ఏం చేయాలి? చాలా సింపుల్. మొదట, కృతజ్ఞత. ఈ రోజు జరిగిన మంచి విషయానికి ధన్యవాదాలు దేవుడా అని చెప్పండి. 2, సంకల్పం. మీ సమస్యలు ఇప్పటికే తీరిపోయినట్లు ఊహించుకోండి. ఆ ఆనందాన్ని ఇప్పుడే ఫీల్ అవ్వండి. 3వది, దైవస్మరణ. నాకు అంతా మంచే జరుగుతుంది అని నమ్ముతూ చిరునవ్వుతో నిద్రపోండి. మన మెదడు కొత్త అలవాటుకు 21 రోజులు పడుతుంది. అందుకే మీకు ఒక ఛాలెంజ్. జస్ట్ 21 డేస్ ఇలా చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. మీరు సిద్ధమైతే కామెంట్లో రాయండి: ఐ యాక్సెప్ట్ 21 డేస్ ఛాలెంజ్. శుభం భూయాత్.